వెల్కమ్ టు ద టాలీట్యూబ్. కాలీవుడ్లో ప్రస్తుతం ఏదైనా సంచలనం ఉందంటే అది సుచి లీక్స్. ఏ నిమిషంలో ఎవరి వీడియో సుచి లీక్స్ ట్విట్టర్లో లీక్ అవుతుందో తెలియక చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు గందరగోళంలో పడిపోయారు. సింగర్ సుచిత్రే చేస్తుందో లేకపోతే ఆమె అకౌంట్ను హ్యాక్ చేసి మరెవరైనా చేస్తున్నారో కానీ కాలీవుడ్ ఆమె పేరు చెప్తేనే కలవరపడుతోంది. అయితే తాజాగా సుచిత్ర మరో బాంబు పేల్చింది. తనపై ధనుష్, అనిరుద్ధులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాదు, కోలీవుడ్లో తనను ఎదిరించే మగాళ్ళు ఉన్నారా అంటూ సవాల్ విసిరింది. తమిళ చిత్ర పరిశ్రమ అక్కడి కూవం నది కన్నా కంపు కొడుతుందంటూ మండిపడింది. పోస్ట్ చేసిన వీడియోలన్నీ కూడా ధనుష్, అనిరుద్ధుల ఫోన్ల నుంచి తీసుకునే లీక్ చేశానని చెప్పింది. అంతేకాకుండా ధనుష్, అనిరుద్ధులు తనను కూడా రేప్ చేశారని ట్వీట్ చేసింది. తనకు ఇచ్చిన కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపారని, మగతలోకి జారుకోగానే ఇద్దరూ తనపై పాశవికంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆ భయానక అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని, అచేతన స్థితిలో తనను అలాగే బెడ్పై వదిలేసి అప్పుడెప్పుడో రికార్డ్ చేసిన చిన్మయి వీడియోను చూశారని వెల్లడించింది. ఆ వీడియోలను తాను త్వరలోనే విడుదల చేస్తానని వెల్లడించింది. తాను చేస్తున్న ఈ వ్యవహారం పట్ల పలువురు సినీ ప్రముఖులు ధనుష్, అనిరుద్ధ్ బెదిరిస్తున్నారని, తనపై కంప్లైంట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని, అయితే తనపై ఏమని కంప్లైంట్ ఇస్తారో చెప్పాలని ఆమె ప్రశ్నించింది. వాళ్లలో ఎవరికైనా దమ్ముంటే ఆ వీడియోలో ఉన్నది నిజమా కాదా చెప్పాలని సవాల్ విసిరింది. కాగా న్యూ ఇయర్ వేడుక కోసం డిసెంబర్ 30న త్రిష థాయిలాండ్ వెళ్ళిందని, ఆ మరుసటి రోజే ధనుష్ కూడా అక్కడికి వెళ్ళాడని, బాగా ఎంజాయ్ చేశారని చెప్పింది. ఆ విషయం అవాస్తవమని వారు ఒప్పుకోగలరా అని ఆమె ప్రశ్నించింది. అయితే ఇప్పటికే సుచిత్ర మానసిక స్థితి సరిగ్గా లేదని ఆమె భర్త కార్తిక్ చెప్పిన సంగతి తెలిసిందే. మరోసారి అతడు దానిపై క్లారిటీ ఇచ్చాడు. సుచిత్ర మానసిక స్థితి బాగా లేదని, అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని కార్తిక్ చెప్పాడు. మరోవైపు ఈ వ్యవహారంలో లీక్ అయిన వీడియోలను ఆ ట్విట్టర్ అకౌంట్ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.